హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేప శన పులుసు అండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని చేప శనని మేమైతే శన అంటామండి. కొన్ని కొన్ని ఊళ్ళో అయితే జన అని కూడా అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒకలా పిలుస్తారండి. మేము శన అంటాం దీన్ని. చూసారు కదా, చేపలు వచ్చే ఈ శన అయితే ఈ విధంగా అయితే తీసుకున్నానండి. ఇలా పైన కింద పొర కింద ఉంటుంది కదా, పై పొర అయితే కొద్దిగా ఒత్తిగించాలండి. ఒత్తిగించి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి ఈ శనని. చూసారు కదా, ఒక సైడ్ అయితే పొర వండించుకుని రెండో సైడ్ అయితే పొరనైతే లైట్‌గా తీసుకోవాలండి. అలా తీసేసుకుని కోసుకుని ముక్కలు కోసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్న దాంట్లో అయితే మన రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. మనం ఉప్పు, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి. ఇలా వేయించుకున్న దాంట్లో అయితే ఒక స్పూన్ జీలకర్ర పేస్ట్ అండి. వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని అయితే వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. అలాగే ఒక 2 టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. అవి కూడా బాగా వేయించేసుకుని టమాటాలంతా బాగా మగ్గేదాకా మూత పెట్టి మగ్గించేసుకుందామండి. అలా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా. ఇలా ఒకసారి మయంగా ఒకసారి తీసుకుని చూసుకుంటా ఉండండి. లేదంటే కింద అడుగంటేస్తది. మళ్ళీ ఒకసారి తీసుకుని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే నేనైతే ఒక స్పూన్ కారం, ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ఇలా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందామండి. మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కలకి అంతా కారం పట్టేదాకా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే నేనైతే బెండకాయ ముక్కలను అయితే వేస్తున్నానండి. ఇది బెండకాయ ముక్కలు వేసుకుంటే ఈ శన పులుసు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా బెండకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించేసుకుందామండి. బెండకాయలు కూడా కొంచెం మగ్గేదాకా. చూసారు కదా, ఇప్పుడైతే ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మనం చింతపండు అండి, నేను ఒక మీడియం సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. అదైతే గుజ్జు తీసేసుకుని వేసేసుకున్నాను. ఆ గుజ్జు వాటర్తో పాటు కొంచెం నార్మల్ వాటర్ కూడా వేసుకున్నానండి. అవి కూడా వేసేసుకుని పులుసు బాగా మూత పెట్టేసుకున్నానండి. ఇలా పులుసు మరిగేటప్పుడైతే మనం శన ముక్కలనైతే కోసుకున్నాం కదా, ఆ ముక్కలనైతే ఇందులో అయితే వేసేసుకుందామండి. మనం డైరెక్ట్‌గానే వేసేసుకుందాం. ఇలా డైరెక్ట్‌గా వేసుకోవటం వల్ల చాలా సింపుల్‌గా చేసుకున్నట్టు ఉంటుందండి కర్రీ అయితేని. దీన్నే ఉడికించి చేసుకుంటారండి. ఆవిరి మీద ఉడికించి తర్వాత ముక్కలు కోసుకుని తర్వాత వండుకుంటారండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు అయితేని. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం ఆవిరి మీద ఉడికించి మళ్ళీ వండుకొని అది పెద్ద ప్రాసెస్ అండి అంతా కూడా. ఇలా అయితే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా పులుసు మరిగేటప్పుడు మాత్రమే వెయ్యాలండి ఈ ముక్కల్ని. ముందుగా వేస్తే విడిపోతాయి. మరిగేటప్పుడు వేసుకుంటే మనకు కరెక్ట్‌గా అయితే సరిపోతాయండి. ములిగేదాకా గరిటెతో కొంచెం ఇలా అటు ఇటు తిప్పండి. మొత్తం అంతా తిప్పండి. తిప్పిన తర్వాత మూత పెట్టేసి మొత్తం పులుసు అంతా దగ్గరికి అయ్యేదాకా మనం ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకొచ్చి పులుసు అయితే మరిగిందండి. మనకి ఈ స్టేజ్‌లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలండి. అలాగే ఈ శనగముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి. ఒకసారి చూసారు కదండీ! అసలు విడకుండగా వచ్చింది. అలా ఈ ఈ శన పులుసైతే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలా మర్చిపోయేలాగుంటే ముందే వీడియో ఆన్ చేసిన వెంటనే లైక్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.